పోచమ్మ బోనాలు జరుపుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్కి ధీటుగా రవాణా హైదరాబాద్లో కూడా ఇట్లా చూసి ఉండవు నువ్వు, ఇట్లుండదు. మన బోనాలు సంపి డాన్స్ చేద్దాం, మన మాటలు రావు, మన డాన్స్ అయితేనే పక్క. అయితే కొంచెం వెనకాల జరుగుతుంది స్టేజ్, రైట్. అయితే గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మనము రాగన్న దర్వాజాల ఇంత ఘనంగా బోనాలు చేసుకుంటున్నాము. కాబట్టి పోచమ్మ తల్లి అనుగ్రహం ఎప్పటికీ మనకి ఇట్లనే ఉండాలి. ఇంకా రాబోయే 40-50 సంవత్సరాలు కూడా మనం ఇట్లనే జరుపుకుంటూ పోచమ్మ బోనాలు జరుపుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్కి ధీటుగా రవాణా హైదరాబాద్లో కూడా ఇట్లా చూసి ఉండవు నువ్వు, ఇట్లుండదు, ఇంకా తక్కువ ఉంటుంది. ఇదే గ్రాండ్ ఉన్నది. హైదరాబాద్ లో గజిబిజిగా ఉంటుంది, సిస్టమేటిక్ లేదే. వయసు పోరగాళ్ళంతా ఇక్కడనే ఉండే. అభినవ్ టీం అంటే అన్న, అభినవ్ భాస్కర్ టీం అంటేనే డిసిప్లిన్ అంట ఇప్పుడే అన్న. అయితే ఇంత మంచిగా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి అరవింద్, సుశీల్, మా బర్త్డే బాయ్ బంటి, ఇది రాగన్న తర్వాత బోనాల్లా లేదు, మా బంటి బర్త్డే పార్టీ లాగా ఉన్నది. నిజంగా ఒక్కసారి గట్టిగా వీళ్ళ ముగ్గురు లేకపోతే వాళ్ళు ఇట్లా బోనాలు జరుపుకోలేకపోతే ఒక్కసారి గట్టిగా అందరు వీళ్ళకి చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు ఒక్కసారి చేసుకొని మళ్ళీ ఒక్కసారి మీ అందరికి పోచమ్మ పండుగ శుభాకాంక్షలు చేసుకుంటాం. మరియు కార్యక్రమానికి విచ్చేసిన తైలం ప్రీతం గారికి కూడా ధన్యవాదాలండి. ఎమ్మెల్యే కావాలి, అవన్నీ జరుగుతాయి. స్థాయి ఇది అదని చెప్పలేము. గొప్ప స్థాయిలో సిటీకి పేరు తెచ్చే స్థాయిలో నువ్వు ఉండాలి. అమ్మవారి దీవెనలు ఇవ్వాలి. అరే బంటి గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. బర్త్డే ఇయ్యాలా? దావత్ రే. సరే, సంతోషం. నిరగోచమ నలగోచమ ముత్యాలమయ నమస్కారాలు. ఇక్కడ అతిథిగా వచ్చినటువంటి అభినవ్
మరియు తమ్ముడు అరవింద్ బంటి సుశీల్ మొన్న వచ్చి నాకు వచ్చింటే లేదు బోనాలు అనుకుంటే ఊళ్ళో పోతుండగా పోచమ్మకు ఎల్లమ్మ బోనాలు ఊళ్ళో చిన్నగా ఉంటారు నేను అట్నే ఉంటాను అనుకున్నా నేను. అయినా ఇక నాకు 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా చూద్దాం ఇక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నామన్నా. గల్లీలలో ఎడ్యుకేషన్ ఉన్నా కూడా అక్కడక్కడ డ్రగ్స్ గంజాయి వాడుతుంటారు పిల్లలు. వాటికి బానిస కాకుండా మన తల్లిదండ్రుల పేరు నిలబడినట్టు మీరు అందరూ ఉండాలి. తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకొని నా కొడుకు అని చెప్పుకున్నట్టు ఉండాలి. అంటే తమ్ముడు వీచుతో రావడం ఇంకా హ్యాపీగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ అరవింద్. నిజంగా తోడబుట్ట మీద కూడా తమ్ముడు లాగా మంచిగా హ్యాపీ రాఖీ నీకు ఫస్ట్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇట్లనే అందరూ ప్రతి ఇయర్ వచ్చి అరవింద్కి సపోర్ట్ చేస్తూ మంచిగా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సుశీల్ బంటి హాయ్ తమ్ముడు. అందరూ ఒకసారి కొంచెం దూరం జరిగితే అందరూ చేతులు పైకి ఎత్తాలి. ఎందుకంటే నన్ను రాలేదు కదా. అన్నదమ్ములందరికీ నా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అమ్మవారి జాతర ఇంత వైభవంగా జరుగుతుంది, ఇంత ఘనంగా జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎంత కష్టపడి ఇంత సంతోషంగా ఉన్నారో మీ లైఫ్లో భవిష్యత్తు తీసుకోవడానికి కూడా అంతే ఉత్సాహంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. ఈ ఒక్కరోజుతోటి కాదు, తల్లి ఆశీస్సులు భజన చేసుకుంటూ సాగాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సిఐ గారికి ధన్యవాదాలు.